రెండు రిజల్ట్లు ఉంటాయి, సక్సెస్ కానీ ఫెయిల్యూర్ కానీ. సక్సెస్ అయితే నాన్ స్టాప్గా చప్పట్లు, అడ్వాన్స్లు, ఆఫర్స్ అన్నీ ఇక్కడ మీకు తెలియదు ఏం కాదు. ఫెయిల్యూర్ అయితే దానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్లో ఉంటుంది. బట్ మీ కేసే చాలా టిపికల్ కేసు. సక్సెస్ ఒక ఐకానిక్ ఫిల్మ్ అన్నట్టు, ఒక రకంగా చెప్పాలంటే హీరో కెరీర్ మారిపోయింది, లీగ్ మారిపోయింది. మీరు 4 years కట్ చేస్తే 4 years గ్యాప్. అంటే చాలా టిపికల్. ఎందుకు అనుకుంటున్నారు ఇది? ఏమో సార్, నాకు అంటే మీరు అన్నట్టు నా క్యారెక్టర్ లాగే నా లైఫ్ కూడా కొంచెం టిపికల్గా ఉంటుందేమో. అంటే గ్యాప్ అనేది కావాలని తీసుకున్నది కాదు సార్. అది చాలా రోజులు నేను ఆలోచించే ఎందుకు వచ్చింది అనేది, దానికి ఆన్సర్ నాకు తెలీదు. బట్ ఒకటైతే నేను క్లియర్గా చెప్పగలను సార్, డీజే టిల్లు అన్న సినిమా ఒక హానెస్ట్గా చెప్పాలంటే ఒక ఐకానిక్ క్యారెక్టర్ లాగా అది నించుంది అక్కడ. ఇప్పుడు సిద్ధుకి ఎంత హెల్ప్ అయిందో నాకు అంతే హెల్ప్ అయింది సార్. అది హెల్ప్ అవ్వలేదని అయితే నేను చెప్పను, బికాజ్ నాకు ఇండస్ట్రీలో యాక్సెస్ ఈజీ అయింది. ఐ కుడ్ ఇప్పుడు నన్ను కూడా ఒక ఇండస్ట్రీ మనిషిలాగా నన్ను కూడా ప్రతి చోటికి ఇన్వైట్ చేయడం కానీ మాట్లాడడం కానీ ఇదంతా నాకు జరిగింది సార్. అది కాదని నేను. బట్ మెయిన్గా ఏంటంటే సార్, నాకు డీజే టిల్లు క్రియేట్ చేసిన బెంచ్ మార్క్ రీచ్ అవ్వాలంటే ఏది పడితే అదే చేయాలని అనిపించలేదు సార్ ఫస్ట్ థింగ్. సో వస్తే మళ్ళీ ఇంకొక ఐకానిక్ క్యారెక్టర్తోనే వద్దాం, దానికి కొంచెం టైం పట్టినా పర్లేదన్న ఇదితోనే నేను వెయిట్ చేశాను. నేను మహా అయితే 1 year పడుతుంది అనుకున్నాను సార్, అది ఇక్కడ దాకా వచ్చింది అది. బట్ ఐఎమ్ సో హ్యాపీ ఇప్పుడు ఇలాంటి ఒక ఐకానిక్ క్యారెక్టర్తో మళ్ళీ వస్తున్నాను. డీజే టిల్లు సినిమా క్యారెక్టర్ ఎంత యాక్సెప్ట్ చేశారో ఈ సినిమా కూడా అంతే లెవెల్లో కనెక్ట్ అవుతుంది, ఇంకా అంతకంటే ఎక్కువ వద్దనేది నా నమ్మకం సార్. ఇప్పుడు అంటే జనరల్గా ఈ డిస్కషన్ ఇదే క్వశ్చన్ నేను సిద్ధు గారిని కూడా అడిగా. కొంతమంది హీరోలు ఒక 2-3 ఉంటారు ఇండస్ట్రీలో, వాళ్ళతో పనిచేసినప్పుడు అంటే క్లోజ్డ్ డోర్స్లో ఎవరు క్రెడిట్ ఎంత అనేది ఎవరో చెప్పలేరు. ఆబ్వియస్లీ సినిమా అనేది ఒక టీం వర్క్. బట్ తర్వాత ఒకసారి సినిమా ప్రొడక్ట్ వచ్చేటప్పుడు ఇప్పుడు సిద్ధు సో అండ్ సో XYZ హీరో రాసుకున్నాడు, చేయించుకున్నాడు. కొంతమంది హీరోలకి ఇదే వస్తుంది. ఇట్ డజంట్ మీన్ దట్ వాళ్ళే చేశారు అని కాదు, వాళ్ళు రాంగ్ సైడ్లో ఉన్నట్టు కాదు. కొంతమంది హీరోలకి ఫిక్స్డ్గా ఇది వచ్చేస్తుంది, ఆ వాళ్ళతో పనిచేసిన వాళ్ళకి ఆ ఫిక్స్డ్ ప్రాబ్లం కూడా ఇదే వస్తుంది. ఎందుకంటారు సార్? అంటే నాకు మిగతా వాళ్ళ సంగతి నాకు తెలియదు సార్. బట్ నా కేసులో ఏంటంటే, ఫస్ట్ థింగ్, నేను వైజాగ్ నుంచి హైదరాబాద్ వచ్చినప్పుడు ఈ సినిమా ఇండస్ట్రీకి వద్దాం అనుకున్నప్పుడు నేను ఫస్ట్ కలిసిన వ్యక్తి సిద్ధు సార్. ఓకే, నాకు సిద్ధు అనే వ్యక్తి 12 years నుంచి నాకు ఫ్రెండ్. ఎప్పుడైతే డీజేటీలో సినిమా చేద్దాం అనుకున్నామో మేము కొలాబరేటివ్గా ఇద్దరం కలిసి చేద్దాం అనుకున్న సినిమానే సార్ అది. సో నేను బిలీవ్ చేసేది ఏంటంటే, సినిమా అనేది నా ఒక్కడిది కాదు, అందరిది అనేది నేను బిలీవ్ చేస్తాను సార్. క్రెడిట్ వైజ్ కానీ అది నేను అసలు పట్టించుకోను నేను. అండ్ టిల్లు విషయంలో మాత్రం వాట్ ఎవర్ నేను చాలా బయట విన్నాను సార్. మీరు ఇప్పుడు చెప్పినట్టు చాలా రకరకాలుగా నడిచింది. బట్ నేను ఏ రోజు కూడా మీ ఇద్దరం అసలు అది పట్టించుకోలేదు. మీ ఇద్దరం స్టిల్ టిల్లు చేసేటప్పుడు ఎట్లున్నాం అట్లనే ఇప్పుడు కూడా ఉన్నాం. ఇన్ఫ్యాక్ట్ నాకు ఏంటంటే, టిల్లు తర్వాత వచ్చిన ఈ వాట్ ఎవర్ నెరేటివ్ ఒకటి ఏదైతే ఉందో అది ఈ సినిమా క్రియేట్ చేయడానికి బాగా హెల్ప్ అయింది సార్ నాకు. ఎందుకంటే మధ్యలో చాలామంది చాలా అనుమానాలు ఉండే, విమల్ ఏమైపోయాడు, ఇండస్ట్రీ వదిలేసి వెళ్ళిపోయాడా, ఇట్లా రకరకాలు విన్నాను నేను. సో నాకు అనిపించింది, వై నాట్, ఇన్ని అనుమానాలు ఉన్నప్పుడు అనుమానం మీద ఒక సినిమా తీద్దామని అనిపించింది. సో అది ఆ విధంగా నాకు హెల్ప్ అయిందని నేను అనుకున్నాను. అంటే ఏదైనా సరే ఒక పాజిటివ్ స్టైల్లో తీసుకోవాలి సార్, ఎందుకు ఈ నెగిటివిటీ అన్నది నా ఫీలింగ్ సార్. అంటే టిల్లు స్క్వేర్ మీరు చేసుకుంటే ఇది నెరేటివ్ వచ్చేది కాదేమో అని కొంతమంది ఫీలింగ్. అంటే నాకు ఫస్ట్ థింగ్ సీక్వెల్స్ మీద అంత ఇంట్రెస్ట్ లేదు సార్ ఆనెస్ట్గా. నాకు ఏంటంటే కొత్త క్యారెక్టర్ క్రియేట్ చేయాలనే ఉండింది, అంతకంటే నేను అది సిద్ధుకు కూడా నేను ఓపెన్గా సిద్ధు టిల్లు చేసినప్పటి నుంచే తెలుసు సార్ సిద్ధుకి. సో అది ఎప్పుడూ అసలు ప్రాబ్లమే కాదు సార్ మా ఇద్దరి మధ్యన, అసలు ఎవరు ప్రాబ్లమే లేదు సార్. అది క్రియేట్ అయింది, ఎట్లా క్రియేట్ అయిందో నాకు అర్థం కావట్లేదు. అది నీకేమైనా తెలుసు అది ఎట్లా క్రియేట్ అయిందో? జోక్ అసలు ఏం లేదు, నాకు పర్సనల్గా ఎదురు తెలుసు. నథింగ్ అంటే. ఎనీవేస్ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. నేను 3 ఏళ్ళ నుంచి మీరు క్వశ్చన్ అడుగుతారని వెయిట్ చేశాను, అది ఫైనల్గా ఈరోజు ఫుల్ఫిల్ అయింది. కుదిరింది. అవును. యా, ఈసారి పెద్ద ఎక్కువ గ్యాప్ రాకూడదు మన క్వశ్చన్స్ అడగలేదు. లేదు సార్, ఇప్పుడు ఇమీడియట్గా ఇది అయిపోయిన వెంటనే వేరే సినిమా ఇమీడియట్లో లైనప్లో ఉంది. సో అది కూడా డీటెయిల్స్ త్వరలో చెప్తాను నేను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. విమల్ గారు, యా హాయ్. అంటే జస్ట్ ఇందాక మాట్లాడుతూ 30 daysలో కంప్లీట్ చేసే ఉన్నారు. బట్ మీ జర్నీ చూసుకుంటే గ్యాప్ అయితే 4 years వచ్చింది. అంటే రాయడానికి అంత టైం పట్టిందా, లేకపోతే మొత్తం ఫోర్సెస్ అన్ని జాయిన్ అయ్యి రావడానికి అంత టైం పట్టింది? ఏంటి డిలే ఏంటి మధ్యలో? అంటే ఇందాక రాజుగారు చెప్పినట్టు రాజుగారితో కూడా ఒక సినిమా చేయాల్సింది.
బట్ అది సార్ చెప్పినట్టు స్క్రిప్ట్ అది మెటీరియలైజ్ అవ్వలేదు అప్పుడు ఆ టైంలో. సో అండ్ దెన్ నేను ఈ హనుమాన్ పక్షి సినిమా అనేది ఒక 6 months అట్లా పట్టింది రాయడానికి. బేసికలీ నేను క్యారెక్టర్ డిజైన్ చేయడానికి కొంచెం టైం తీసుకున్నాను సార్. ఆ తర్వాత కథ ఇదంతా ఎంత కాదన్నా టైం పడుతుంది. సో మెయిన్గా అదే రీజన్, అంతకంటే ఇంకేమీ లేదు. అండ్ 31 days అది అంత ఫాస్ట్గా ఎందుకు చేశానంటే ఇంత గ్యాప్ వచ్చింది కదా, అది కవర్ చేయడానికి కొంచెం ఫాస్ట్ కొట్టాను ఈ సినిమాని. అంటే ఓన్లీ క్యారెక్టర్ బేస్డ్ సినిమాలే చేస్తారు, అంటే స్టోరీ బేస్డ్ అనుకోరా, లేకపోతే ఎందుకు క్యారెక్టర్ బేస్డ్ సినిమాల మీద మీకు ఏంటి ఆ ప్యాషన్ ఏంటి దాని మీద? ఏమో నాకు అది తెలియదు. నాకు ఎందుకంటే జనరల్గా ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఒక ఇంట్రెస్టింగ్ క్యారెక్టరైజేషన్ ఉంటుంది జనరల్ రియల్ లైఫ్లో కూడా. నాకు అది కొంచెం ఫ్యాసినేషన్ సార్, ఆ క్యారెక్టర్స్ని చెప్దాం అనేది. ఆ క్యారెక్టర్ని తీసుకెళ్ళి కొన్ని వియర్డ్ సిచ్యువేషన్స్లో పెడితే వచ్చే హ్యూమర్ నాకు ఇష్టం సార్ బేసికలీ. సో అందుకే అది ప్రిఫర్ చేస్తున్నాను ఈ ప్రస్తుతానికి. బట్ అలా ఏం లేదు, నేను నెక్స్ట్ చేయబోయే సినిమా అది త్వరలో చెప్తాను. ఒక పెద్ద రైటర్ కథే చేస్తున్నాను నేను. సో అది కంప్లీట్గా ఒక స్టోరీ ఓరియంటెడ్ సినిమానే ఉంటుంది. ఇందాక మీరు అన్నదానికి చిన్న ఎక్స్టెన్షన్ ఏంటంటే బేసిక్గా క్యారెక్టర్ మీరు ఎవరు క్రియేట్ చేశారు అంటే ఒక హీరో రైటింగ్ డిపార్ట్మెంట్లో కూడా ఉన్నప్పుడు వచ్చే ప్రాబ్లం అన్నమాట యాక్చువల్గా. ఆ క్యారెక్టర్లో ఎవరు డిజైన్ చేశారు అసలు, అంటే ఆయన ఓన్ చేసుకుని మళ్ళీ నెక్స్ట్ ఇంకొక సినిమా చేసేసరికి అసలు ఈ క్యారెక్టర్ డిజైనింగ్ ఏంటి, సినిమా ఎవరు చేశారు, ఇదంతా కూడా ఎప్పుడైతే హీరో రైటింగ్లో ఉంటారో ఖచ్చితంగా ఆబ్వియస్గా వస్తుంది కదా. సో మరి అది ఎప్పుడు క్లారిఫికేషన్ మీ సైడ్ నుంచి కానీ సిద్ధు గారి సైడ్ నుంచి కానీ వచ్చే ప్రయత్నం ఎప్పుడు చేయలేదా? అంటే మేమిద్దరం అనుకుంది ఏంటంటే అసలు ప్రాబ్లం ఏం లేనప్పుడు క్లారిఫై ఇవ్వాల్సిన అవసరం ఏంటనేదే మా ఫీలింగ్స్. ఎందుకంటే డీజే టిల్లు క్యారెక్టర్ అది మా ఇద్దరిది సార్. అది నాదని నేను చెప్పను, ఆయనదని ఆయన అనుకోలేదు ఏ రోజు. సో ఇట్ ఈస్ మా ఇద్దరి క్యారెక్టర్ అది. సో అందులో మా క్లారిఫికేషన్ ఎందుకు ఇవ్వాలి, తప్పేం జరిగిందన్న ఫీలింగ్లోనే మేము ఉండే. బట్ మీరు ఇప్పుడు నేను క్లారిఫై చేస్తున్నా అది ఆ సినిమా క్యారెక్టరు మేము ఇద్దరం కూర్చొని కోవిడ్ టైంలో కూర్చొని మేము ఇద్దరం రాసుకున్న క్యారెక్టర్ సార్ అది. సో నేను ఒకవేళ నేనే చెప్తున్నాను, నా కాంట్రిబ్యూషన్ ఒకవేళ 50% ఉంటే సిద్ధుది కూడా 100% 50% ఉంది అందులో. సో అది నో డౌట్. అది ఈ రోజుతో ఈ డీజెటిల్లో తాలూకున్న ఒక అనుమానం ఏదైతే ఉందో అది క్లియర్ అయిపోవాలని నేను కోరుకుంటున్నాను సార్. నేను అదే మీరు అన్నట్టే, అంటే ఏమీ లేని దానికే రకరకాలుగా మాట్లాడుకుంటారు. 100% ఎంతో కొంత ఉన్నప్పుడు ఇంకా ఎక్కువ మాట్లాడుకుంటారు కదా, అది అప్పుడు క్లారిఫై చేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి అడిగింది. అదే కరెక్టే సార్. కానీ మా విషయంలో ఏంటంటే అసలు ఏం లేదు, ఎందుకంటే మేము ఇద్దరం మాట్లాడుకుంటాం, మేము ఇద్దరం చాలా అసలు ఫన్ కూడా చేసుకున్నాం మేము ఈ నెరేటివ్ ఏదైతే క్రియేట్ అయిందో. సో అందుకే మాకు అనిపించలేదు క్లారిఫై చేయాలి అన్నది. బట్ మీరు అడిగారు కాబట్టి ఈరోజు నేను క్లారిఫై చేస్తున్నా. అది మీ ఇద్దరం కలిసి క్రియేట్ చేసిన క్యారెక్టర్ సార్ అది. 100% సిద్ధు ఆ క్యారెక్టర్కి సిద్ధు తప్ప వేరే వాళ్ళు ఎవ్వరూ సెట్ అవ్వరు అనేది నా స్ట్రాంగ్ బిలీఫ్ సార్. అది సిద్ధు ఎక్కడికో పట్టుకెళ్ళాడు ఆ క్యారెక్టర్ని. శ్రీచరణ్ గారు, అంటే నేను మీరు ఓన్లీ టీజర్ రిలీజ్ చేసినప్పుడు ఏంటిది అంటే ఈ మధ్యన వస్తున్నాయి కదా రకరకాల సాంగుల్లో రకరకాల అర్థాలు, ద్వంద్వార్థాలు ఇవన్నీ ఎక్కువైనాయి కదా. సో అలాగే అనిపించింది ఏంటి మిగతా సాంగ్ అంతా వింటే చాలా నీట్గా ఉంది, చాలా అంతా ఎవ్రీథింగ్ ఫైన్గా ఉంది, బట్ ఆ ఫస్ట్ లైన్ మాత్రం ఎందుకు, అంటే దేని ఉద్దేశించి రాశారు, ఎలా వచ్చింది బయట? గుండె గురించి గుండె కాదు కదా అక్కడ మీరు పెట్టింది. అవును, వణికిందే గులాబ్ జామ్. సరే, ఇప్పుడు వాడు ఒక అనుమానాలు ఉన్న అబ్బాయి బయటకు వచ్చి వాడు వరల్డ్ నుంచి బయటకు వచ్చి ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. సో ఫస్ట్ వణికేది ఏంటి? గుండె కదా, అంతే కదా, గుండె కదా. అందుకనే వణికిందే గులాబ్ జామ్ అని పెట్టాం. అండ్